కూతురి ప్రేమ విషయం తెలిసి కాబోయే అల్లుడితో ఓ డీల్ మాట్లాడింది ఓ తల్లి. కడలూరు జిల్లా నైవేలి సర్కిల్లో ఉంటున్నాడు 50 ఏళ్ల షణ్ముఖం. ఇతని భార్య షకీల అలియాస్ నిర్మల. వయసు 46 సంవత్సరాలు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. పెద్ద కూతురు చిత్రకు పెళ్లైంది. రెండవ కూతురు ప్రియాంక, ప్రేమ్ నారాయణ్ ఇద్దరు కవలలు. వీళ్ళిద్దరి వయసు 17 సంవత్సరాలు. ఇద్దరు తమ అమ్మమ్మ ఇంట్లో ఉంటూ నమ్మక్కల్ కాలేజీలో చదువుతున్నారు. ఈ షణ్ముఖం NLC మొదటి గనిలోని ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాడు. అయితే ఈ షకీల రెండవ కూతురు ప్రియాంక తంగవన్ కొడుకైన తమిళ బలవన్ ని ప్రేమించింది. ఈ బలవన్ వయసు 21 సంవత్సరాలు. వీరి ప్రేమ విషయం ఓ రోజు తల్లి షకీలకు తెలిసింది. కూతురే ఓ రోజు తన తల్లికి తన ప్రేమ విషయం మొత్తం చెప్పింది. అయితే కూతురు ప్రేమ విషయం వినగానే షకీల కూతురుపై కోప్పడలేదు. పైగా నీ ఇష్టాన్ని నేను కాదనను, అందుకే నీ ప్రేమని నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంది. కానీ నీ ప్రేమని నీ తండ్రి షణ్ముఖం మాత్రం అస్సలు ఒప్పుకోడంది. మీ నాన్నకు ఇలాంటివి అసలు ఇష్టం ఉండవు, అందుకే ఈ విషయం ఇప్పుడే మీ నాన్నకు చెప్పొద్దంది. టైం చూసుకొని మీ ప్రేమ విషయం చెప్దామంది. దానికి కూతురు కూడా సరే అంది. ఇదిలా ఉండగా 6వ తేదీన భార్యాభర్తలిద్దరికి గొడవైంది. పిల్లలిద్దరూ అమ్మమ్మ ఇంట్లో ఉండటం, పెద్ద కుమార్తెకు పెళ్లి అత్తారింట్లో ఉండటంతో ఈ భార్యాభర్తలిద్దరిని ఆపేవారెవరూ లేకపోవటంతో ఇద్దరు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. అలా చాలాసేపు ఇద్దరు తిట్టుకొని ఇక తిట్టుకునే ఓపిక లేక కోపంతో ఆవేశంగా షణ్ముఖం ఇంటి ముందు గది తలుపులు వేసుకుని లోపల పడుకున్నాడు. ఆ టైంలో షకీల ఇంటి ముందు వరండాలో ఉంది. భర్త తను ఇంట్లోకి రాకుండానే కోపంతో తన ముఖం మీద తలుపులు వేసుకుని గడియ పెట్టుకోవటంతో షకీల ఇంకేం చేయలేక ఇంటి ముందున్న వ్యాన్ లో పడుకుంది. అలా తెల్లారింది. అయితే అప్పుడు కూడా షణ్ముఖం గది తలుపులు తెరవలేదు. దీంతో షకీల డోర్ కొట్టింది. కానీ భర్త తలుపులు తీయకపోవటంతో ఏం జరిగిందా అని కిటికీలో నుండి చూసింది. లోపల షణ్ముఖం ముఖం నిండా గాయాలతో రక్తపు మడుగులో కనిపించాడు. ఆ సీన్ చూసిన షకీల చుట్టుపక్కల వారందరినీ పిలిచింది. వారంతా ఆ దృశ్యాన్ని చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి గది తలుపులు పగలగొట్టుకుని లోపలికి వెళ్లారు. గదిలో శవమైన షణ్ముఖాన్ని పరిశీలించారు. అతని ముఖం నిండా గాయాలే ఉండటంతో షణ్ముఖం శవాన్ని శవ పరీక్షకు పంపారు. ఈలోగా షణ్ముఖం చావు వార్త అతని సోదరుడు పిచ్చయ్య పిళ్ళైకి తెలిసింది. తెలియగానే అక్కడికి వచ్చాడు. షణ్ముఖంది అనుమానాస్పద మరణంగా భావించి కేసు పెట్టాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా షణ్ముఖంది హత్య అని తేలింది. అయితే అతన్ని అంత పక్కా ప్లాన్ తో ఎవరు చంపి ఎస్కేప్ అయ్యారా అని ఆలోచించారు పోలీసులు. ఎందుకంటే షణ్ముఖం ఇంటి లోపల తలుపులు గడియ పెట్టి ఉన్నాయి. వేసిన గడియ వేసినట్లే ఉంది. మరి హంతకుడు లోపలికి ఎలా వచ్చాడో అన్న డౌట్ పడి షణ్ముఖం హత్య చేయబడిన గదిని పరిశీలించారు. అప్పుడే వారికి తెలిసింది షణ్ముఖం లోపల గడియ పెట్టుకుని పడుకున్న ఇంటి వెనక తలుపును బయటి నుండే ఈజీగా తెరవచ్చని. అంటే హంతకుడు వెనక గుమ్మం నుండే తలుపు తీసుకుని లోపలికి వచ్చి షణ్ముఖాన్ని చంపేసి మళ్లీ వెనక గుమ్మం నుండే బయటికి వెళ్లి డౌట్ రాకుండా బయట నుండే వెనక గుమ్మం గడియ పెట్టి వెళ్లిపోయాడని అర్థమైంది. అయితే ఇదంతా చెయ్యాలంటే ఆ ఇంటి గురించి కంప్లీట్ గా తెలిసిన వాళ్లకే సాధ్యమవుతుందనుకున్నారు. ఇంట్లో వాళ్లకు, దగ్గర బంధువులకు మాత్రమే ఆ ఇంటి గురించి పక్కాగా తెలుస్తుందని, బయట వాళ్ళెవరికి అంత ఛాన్స్ ఉండదని షణ్ముఖాన్ని చాలా దగ్గర వాళ్లే చంపేశారని డిసైడ్ అయ్యారు. అప్పటి నుండి షణ్ముఖం ఫ్యామిలీని, అతని దగ్గర బంధువులను విచారిస్తూ ఉండగా ఆ క్రమంలోనే వారు షకీలాని కూడా విచారించగా ఆమె ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పింది పోలీసులకు. నీ భర్త చనిపోయిన రోజు ఏం జరిగింది అని అడిగితే ఇద్దరికి హాస్పిటల్ విషయంలో గొడవైంది, ఇద్దరం బాగా తిట్టుకున్నాం. తర్వాత షణ్ముఖం ఆవేశంగా ఇంటి ముందు తలుపేసుకున్నాడు. దీంతో నేను ఇంటి ముందున్న వ్యాన్ లో పడుకున్నా అంది. అయితే అలా చెప్పింది ఆ ఒక్క మాట మీద ఉండలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకి ఒక్కోసారి ఒక్కో రకంగా ఆన్సర్స్ ఇచ్చి పోలీసులను కన్ఫ్యూజ్ చేసింది. దీంతో షకీలాపై డౌట్ పడ్డారు పోలీసులు. తమను కన్ఫ్యూజ్ చేస్తున్న షకీలాతోనే నిజాలన్నీ కక్కించాలని ఆమెను స్టేషన్ కి పిలిపించారు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఆమెను విచారించేసరికి ఈ హత్య నేను, నాకు కాబోయే అల్లుడు కలిసే చేశామని షాక్ ఇచ్చింది. నా భర్త నన్ను మోసం చేశాడని, అందుకే నేను అతన్ని నాకు కాబోయే అల్లుడితో కలిసి చంపేశానంది. నా భర్తను చంపితేనే నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా అని నా కూతురి లవర్తో నేను ఒప్పందం చేసుకున్నానని, ఆ క్రమంలోనే అతను నా భర్తను చంపడానికి నా ఇంటికి వచ్చాడని చెప్పింది. ఇంతకీ ఈ షకీలాను షణ్ముఖం ఏం మోసం చేశాడంటే, ఈ షణ్ముఖం ఇంట్లో భార్య షకీలా ఉన్న పక్క చూపులు చూశాడు. షణ్ముఖం సుకాంతి అనే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అంతేకాక తను సంపాదించిన దానిలో ఎక్కువ మొత్తం ఆమెకే ఇచ్చేవాడు. అందుకే ఇంట్లో గడవటం కష్టమైపోయింది. దీంతో షకీలాకు డౌట్ వచ్చింది. నువ్వు సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నావని నిలదీసింది. కానీ షణ్ముఖం సమాధానం చెప్పలేదు. దీంతో నువ్వు చెప్పకపోయినా నేనే తెలుసుకుంటాలే అనుకొని భర్త ప్రతి మూమెంట్ ని గమనించి ఫైనల్ గా షణ్ముఖం సుకాంతి అనే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలుసుకుంది. పైగా షణ్ముఖం సంపాదించిన డబ్బంతా ఆమెకే ఇస్తున్నాడని తెలిసి రగిలిపోయింది. వెంటనే సుకాంతి విషయం నిలదీసింది. ఆమెను వదిలేస్తావా లేదా అని అడిగింది. వదలన్నాడు షణ్ముఖం. చాలా సార్లు చాలా రకాలుగా చెప్పి చూసింది. అయినా షణ్ముఖం మారలేదు. తన ప్రియురాల్ని వదలలేదు. అప్పటి నుండి షకీల తన భర్తపై కోపం పెంచుకుంది.
మరో మహిళతో షణ్ముఖం ఎఫ్ఐఆర్ పెట్టుకుని తన జీవితాన్ని నాశనం చేశాడని భర్తను తిట్టుకునేది. టైం చూసి తన కోపం తీర్చుకోవాలి అనుకుంది. సరిగ్గా అప్పుడే కూతురు ప్రేమ విషయం షకీలాకి తెలిసింది. దీంతో దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంది షకీలా. అందుకే కూతురు ప్రేమను యాక్సెప్ట్ చేసి ఆమె ప్రియుడితో మంత్రాలు చేసింది. నా భర్త షణ్ముఖాన్ని నువ్వు చంపితేనే నా కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తా అంది. పైగా మీ ప్రేమ విషయం షణ్ముఖానికి తెలీదు, తెలిస్తే ఊరుకోడు, అసలు మీ ప్రేమను అతను ఒప్పుకోడు. పైగా అతను వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నా బతుకు బస్టాండ్ చేశాడు. అందుకే నువ్వు అతన్ని చంపితే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తా అని డీల్ మాట్లాడుకుంది. ప్రియాంకపై ఉన్న పీకల్లోతు ప్రేమతో ప్రియుడు ఆ డీల్ కి ఒప్పుకున్నాడు. ఆ ప్రకారమే 6వ తేదీన షకీలా ఫోన్ చేయగానే ఆమె ఇంటికి వచ్చాడు. అతను వచ్చేలోపే భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవలోనే ఆవేశంగా షణ్ముఖం ఇంటి ముందు తలుపు గడియ పెట్టుకుని పడుకోగా షకీలా ఇంటి ముందున్న వ్యాన్ లో పడుకుంది. అప్పటికే అర్ధరాత్రి అయింది. కూతురు ప్రియుడు రాగానే పని ముగిద్దామంటూ తన ఇంటి వెనక వైపుగా వెళ్లి వెనక తలుపు నైస్ గా బయట నుండి గడియ తీసి లోపలికి వెళ్లి అల్లుని కూడా రమ్మంది. అలా ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళాక అప్పటికే బాగా పోట్లాడి గాఢ నిద్రలోకి పోయిన షణ్ముఖంపై దాడి చేసి అతని ముఖం నిండా గాయాలు చేసి నరికి చంపేశారు. చంపాక ఏం చెయ్యని వాళ్ళలా మళ్ళీ వెనకాల గుమ్మం నుండే బయటకు వచ్చి మళ్ళీ బయట నుండే తలుపు గడియ పెట్టి బయటకు వచ్చి అల్లుని పంపి షకీలా సైలెంట్ గా ఇంటి ముందున్న వ్యాన్ లో పడుకుంది. తెల్లారగానే డ్రామా స్టార్ట్ చేసింది. తనకేం తెలియని దానిలా ఇంటి ముందున్న తలుపు బాధింది. ఆమె ఎంత బాధినా చచ్చిన మొగుడు లేచొచ్చి తలుపు తీయడన్న విషయం తెలిసి కూడా నటనలో జీవించేసింది. తర్వాత కిటికీల నుండి భర్త శవాన్ని కళ్ళారా చూసి ఆనందపడి ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని ఆనంద బాష్పాలు కారుస్తూ అందరినీ కేకేసి బాధపడ్డట్లు నటిస్తూ భర్త శవాన్ని వాళ్ళందరికీ చూపించింది. దీంతో వారి విషయాన్ని పోలీసులకు చెప్పడం, పోలీసులు వచ్చి శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అనుమానం వచ్చి షకీలాని విచారించడం అన్ని జరిగిపోయాయి. విచారణలో షకీలా తన భర్త ఎఫ్ఐఆర్ దగ్గర నుండి తన కూతురు లవ్ స్టోరీ వరకు మొత్తం డీటెయిల్ గా తనకు తన భర్తపై ఉన్న కోపం మొత్తం పోలీసులకు వివరించింది. షణ్ముఖాన్ని షకీలా ఆమెకు కాబోయే అల్లుడే చంపేశాడని తెలిసి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అలా షణ్ముఖానికి చివరి వరకు తన కూతురు ప్రేమ కథనే తెలియలేదు. తెలియకుండానే అల్లుడి రూపంలో మృత్యువు అతన్ని కబళించేసింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.